వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సామర్లకోటలో రుద్రయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఆ చుట్టుపక్కల 2 మండలాల్లో కాస్త పేరు పలుకుబడి ఉన్న పెద్ద మనిషి కావటంతో అందరూ అతన్ని గౌరవిస్తారు. అలాంటి రుద్రయ్యకి లేక పుట్టిన ఒకే ఒక్క కూతురు మీనాక్షి. ఆమె పుట్టిన తర్వాత ఆమెకి చాలా అనారోగ్యం చేసింది. దానివల్లే ఆమెకు ఏడాదిలోపే చాలా మందులు వాడాల్సి వచ్చింది. అలా మందులు వాడినందువల్లే చిన్న వయసులోనే ఆమె మెదడు ఎదుగుదల ఆగిపోయింది. అందుకే ఆమె తెలివి తన వయసు కన్నా వెనకపడి ఉండేది. అలా పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె తీరులో తింగరి చేష్టలు కూడా పెరుగుతూ వచ్చాయి. అలాని పాపం మీనాక్షిని ఎవ్వరూ ఏమీ అనలేరు కూడా. ఎందుకంటే ఆమె ప్రవర్తనకి తప్పు ఆమెది కాదు, ఆమె చిన్నతనంలో వాడిన మందులది. అందుకే తింగరిగా ప్రవర్తించే మీనాక్షిని ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. ఒకసారి రుద్రయ్య తల్లి మీనాక్షి నానమ్మ అయిన వసుంధర తన కొడుకుతో ఇలా అంటుంది. యారా రుద్రుడు, ఆ చిన్న కోడూరు సంబంధం వాళ్ళు మన పిల్లని చూసి వెళ్ళాక కబురు పంపుతానన్నారు. పంపారట్రా? పంపారే. పంపారా? ఏమని పంపారా? తొందరలో పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకుందామన్నారా? అంటారులే, ఎందుకనరో. మన పిల్లకేమి బంగారు బొమ్మ అయితేను. లేదమ్మా, మన పిల్లకి కాస్త పిచ్చుందని వాళ్ళకెవరో చెప్పారంట. అందుకే మీరు వద్దు, మీ పిచ్చి పిల్ల వద్దు అన్నారు. ఏంటి, మన పిల్లని పట్టుకొని పిచ్చి అన్నారా? ఒక్కొక్కరిని యామదో జాడిలో పెట్టి ఉడికించాలి ఎదవల్ని. లేకపోతే నా మనవరాల్ని అంత మాట అంటారా? ఒకరిని కొడితేనో ఒకరిని తిడితేనో మన పిల్ల జీవితం బాగుపడిపోతుందంటే ఏంటో, ఆ దేవుడికి మన మీద ఇంత దయ లేకుండా ఉన్నాడు. లక్షణమైన పిల్లకి ఈ తెంగరితనం ఎందుకిచ్చాడో ఏంటో. అసలు ఈ పిల్లకి జీవితంలో పెళ్ళవుతుందో లేదో, అయితే ఎలాంటి ఇంటికి వెళ్తుందో నాకేమీ అర్థం కావటం లేదే అమ్మా అంటూ తింగరిదైన తన కూతురి జీవితం ఏమైపోతుందో అనే దిగులు పెట్టుకున్నాడు ఆ తండ్రి. కాని కష్టాలిచ్చిన దేవుడే కన్నీలు తీరుస్తాడన్నట్టు ఎప్పుడో చిన్నతనంలో రుద్రయ్యతో చదువుకొని చాలా ఏళ్ల క్రితం ఆ ఊరొదిలి వెళ్లిపోయిన రుద్రయ్య చిన్ననాటి స్నేహితుడు లోకనాథం ఎన్నో ఏళ్ల తర్వాత ఆ ఊరికొచ్చి తన బాల్య స్నేహితుడు రుద్రయ్యని కలుసుకున్నాడు. యారా రుద్రం, ఎలా ఉన్నావురా? ఎన్నేళ్ళైపోయిందిరా నిన్ను చూసి. నిజమేరా లోకి, అప్పుడు మీ నాన్న చనిపోయాక ఈ ఊళ్ళో ఉన్న మీ ఇల్లు అమ్మేసుకొని మీ మామయ్య వాళ్ల ఊరికి వెళ్ళిపోయారు మీరు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నీకు నువ్వుగా వచ్చి పలకరిస్తేనే గాని నిన్ను గుర్తుపట్టలేకపోయాన్రా నేను. అసలు నువ్వు కూడా నన్ను చూడలేదు గదా, మరి నన్నెలా గుర్తుపట్టావురా అని అన్నాడు. ఇంతలో బయట నుండి ఆటలు ముగించుకొని ఇంటికొచ్చిన తింగరిపిల్ల మీనాక్షి చెవిన ఆ ప్రశ్న పడింది. అందుకే తన తండ్రి ప్రశ్నకి బదులిస్తూ, అదేంటి నాన్న, నువ్వు మనిషి మారిపోయావు కానీ మనిల్లు మారిపోలేదు కదా. మనులు గుర్తుపెట్టుకొని వచ్చుంటాడు మాయా. ఏ మాయా? మరేరా రుద్ర, నీ పేరు చెప్పి అడుగుతూ వచ్చాను గాని ఇంతకీ ఈ అమ్మాయి ఎవర్రా? నీ కూతురా? చాలా తెలివైందిలా ఉందిరా. ఏయ్, నాన్న చూసావా, మాయ నన్ను తెలివైందన్నాడు. సరేలేమ్మా, నువ్వు ఇంట్లోకెళ్ళు, నేను మామయ్యతో మాట్లాడాలి అంటూ కూతురిని లోపలికి పంపించాడు. తప్పుగా అనుకోకురా లోకి, అది నా కూతురే. చిన్నప్పుడు వాడిన మందుల వల్ల దానికి బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం అయిందిరా. అందుకే ఇదిగో ఇలా కాస్త తింగరగా ఉంటుంది. ఎవరితో ఎట్టా నడుచుకోవాలో తెలీదు. అరే, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావురా రుద్ర. మీ అమ్మాయి తింగరదని మీరు అనుకుంటున్నారు గాని తాను చెప్పిన లాజిక్ కరెక్టే కదరా. నేను ఇన్నేళ్ల తర్వాత నీ ఇంటికి ఎట్టా వచ్చానని నువ్వు అడిగావు. నేను ఎట్టా వచ్చుంటాను నీ కూతురు చెప్పింది. అంటే
ఆ పిల్లలో ఏ లోపం లేదురా, తనలో లోపముందని మీరు అనుకుంటున్నారు అంతే అంటూ కూతురి విషయంగా బాధపడుతున్న తన బాల్య స్నేహితుణ్ణి సముదాయించాడు. ఆ విధంగా మీనాక్షి జీవితాన్ని బాగు చెయ్యాలని ఏ దేవుడు కనిపించిందో ఏమో కాని స్నేహితుణ్ణి చూసుకోవడానికొచ్చిన లోకనాథం తన కొడుకు రవికి ఈ మీనాక్షిని చేసుకుంటానని మాటిచ్చి మంచి రోజు చూసుకుని కుటుంబంతో సహా వస్తామన్నాడు. ఒక్కసారిగా తన స్నేహితుడు అన్న మాట కలో నిజమో తెలియని అయోమయంలో పడిపోయాడు రుద్రయ్య. కాని కాసేపటికే తేరుకొని తన కూతురి అదృష్టానికి సంతోషించాడు. ఇక ఆ తర్వాత సిటీకి వెళ్లిన లోకనాథం తన భార్యాపిల్లలతో వచ్చి లాంఛనంగా మీనాక్షిని తమ కోడల్ని చేసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి జరిగిపోవటంతో తింగరిపిల్ల మీనాక్షి పట్నంలో ఉండే రవికి భార్య అయింది. తింగరిపిల్లని కోడలుగా తెచ్చిన లోకనాథం భార్య, కొడుకు ఇద్దరూ లోకనాథం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు. కాని ఆ ఇంటి గారాల ఆడపడుచు పావని మాత్రం తన అన్నయ్యకి తమ తండ్రి అలాంటి తింగరి పిల్లని తీసుకొచ్చినందుకు కాస్త అలిగింది. అదేంటో గాని కోడలిగా మీనాక్షి ఆ ఇంట్లో అడుగుపెట్టాక కేవలం పావనికి మీనాక్షికి మధ్యనే ఎప్పుడూ ఏవో ఒక విషయాలు జరిగేవి. ఒకరోజు తన మరదలికి ఇష్టమైన చికెన్ గోంగూర చేసింది మీనాక్షి. అప్పుడు మరదలు పావని వంటగదిలోకొచ్చి, వదినా, వంటయిందా? ఈవేళ ఏం వంట వండావు? నీకిష్టమైందే వండాను మరదలా. నీ గోంగూర చికెన్ అంటే ఇష్టమంట కదా, అందుకే ఆ కూరే వండాను. ఏంటి ఈ ఎండాకాలంలోనా? ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, బయట వేడి దంచుతుంటే నువ్వు చికెన్ గోంగూర వండావా? ఎండాకాలమైతే ఏంటి మరదలా, నీ ఇష్టం మారిపోదు కదా. కాలంతో పరిస్థితులతో మన ఇష్టానికి ఏం సంబంధం? నీ కడుపు నిండా చికెన్ గోంగూర తిను, వేడి చేస్తుందంటే కొబ్బరి నీళ్ళు తాగు, అంతే అంటూ చాలా తేలిగ్గా తీసిపడేసింది. అప్పుడు పావని తన మనసులో, అవును కదా, ఈ మాట నిజమే కదా. ఎండాకాలం రాగానే వేడన్నం వద్దు, వేడి చేస్తుంది, చికెన్ వద్దు, మటన్ వద్దని అంటానే కాని నాకిష్టమైనది తిని తర్వాత వేడి చేయకుండా ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చు కదా అని అనుకుంటుంది. అలా తన వదిన తింగరిదే అయినా ఒక్కోసారి ఆమె చేసే పనులు, ఆమె ఇచ్చే జవాబులు చాలా లాజికల్గా అనిపించేవి ఆ మరదలికి. అందుకే అసలు తన వదిన నిజంగానే తింగరిదా లేక తెలివైందనే కన్ఫ్యూజన్లో పడిపోతుంది ఆ మరదలు. మరోసారి మధ్యాహ్నం ఎండ అత్యధిక డిగ్రీలున్న టైంలో ఇంట్లో వాళ్ళందరూ ఏసీ వేసుకుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో తింగరి వదినొచ్చి ఏసీ నాపేసి సీలింగ్ ఫ్యాన్ స్విచ్ వేస్తుంది. అది చూసిన మరదలు, వదినా, ఇప్పుడు ఆ ఏసీ ఎందుకు ఆపినట్టు? ఈ ఫ్యాన్ ఎందుకు వేసినట్టు? బయట చూసావా ఎంత వేడిగా ఉందో? అలాంటప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేస్తే పైన వేడి కిందకి దిగితే అసలు ఇంట్లో ఉండగలమా? ముందు ఆ ఫ్యాన్ ఆపి ఏసీ అయ్యి. అయ్యో నా మరదలా, ఎండాకాలం ఏసీ వేసుకోవడం ఏంటి అసలు? నువ్వు సరిగ్గా చదువుకున్నావా? మన పెద్దాళ్ళు ఏమంటారు, ఉష్ణం ఉష్ణేనా శీతలం అని. అంటే ఏంటి? వేడికి వేడి తోడైతే చలవని కదా అర్థం. మరిప్పుడు బయట వాతావరణం వేడిగా ఉంటే ఇంట్లో చల్లటేసి ఎందుకు వేసుకుంటాం? పైనుండి దిగే వేడిగాలనే వేసుకోవాలి, అప్పుడే మనుంటికి చలవ చేస్తుంది అంటూ తన తింగరి వదిన చెప్పిన లాజిక్కి నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయంలో ఆ మరదలు పడిపోతే ఆ వదినా మరదల కన్వర్జేషన్ విన్న మిగిలిన వాళ్ళందరూ పక్కున నవ్వుతారు. ఇక ఈ విధంగా ప్రతిరోజు ఆ తింగరి వదిన చేసే పనులకి ఒక్కోసారి ఆమె చాలా మేధావి అనిపిస్తే, ఒక్కోసారి ఆమె చేసే పనులు చాలా ఫూలిష్గా అనిపించేవి ఆ మరదలికి. అందుకే తన తింగరి వదినమ్మ ఇచ్చే జలక్లకి తట్టుకోలేక పావని వెంటనే ఒక ఉద్యోగంలో జాయిన్ అయింది. ఆ వచ్చే జీతంతో తన వదినకి ట్రీట్మెంట్ ఇప్పించటం మొదలుపెట్టింది. అందుకే ఎందుకే చేస్తున్నావు అని ఎవరైనా అడిగినా, ఎందుకా? అదేంటో, ఇంట్లో మీరింతమంది ఉన్నా ఆ తింగరొదిన విషయంలో నా ఒక్కదానికే కదా ఏ ఎక్స్పీరియన్స్ అయినా. అందుకే కనీసం నా డబ్బులతో మంచి ట్రీట్మెంట్ చేస్తేనైనా వదినికి పూర్తిగా సెట్ అవుతుంది. ఎలాగో మీరు మరో 2 ఏళ్లలో నాకు పెళ్లి చేస్తారు, ఆ తర్వాత పిల్లలు, వాళ్ళ పెంపకం తప్పదు కదా నాకు. అలా ఆ పిల్లలు వచ్చేసరికి ఈ తింగరొదిన ఇలాగే ఉందంటే ఈవిని చూసి నా పిల్లలు జీవితాంతం అలాగే ఎక్కడ తయారవుతారో అనే భయానికి ఇప్పుడు నేను వదినికి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఈ విషయంలో నన్ను ఎవరూ ఆపలేరు అంటూ తన వదిన ఇచ్చే స్ట్రోక్స్ని తట్టుకోలేక ఆమెకి తింగరితనం పోగొట్టాలనే ప్రయత్నం మొదలుపెట్టింది ఆ మరదలు. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సుందరాపురం అనే ఊర్లో పార్వతి అనే ఇల్లాలుంది. ఆమె పేరు ఆ ఊరంతా మారుమోగిపోతూ ఉండేది.
ఏంటి ఊరంతా పేరు మారుమోగేంత గొప్పదావిడా అని అనుకుంటున్నారు గదూ? ఆగండి ఆగండి, అసలైన క్యారెక్టర్స్ని ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా మీకు. నిజానికి పార్వతమ్మ పేరు ఆ ఊళ్ళో అంత పాపులర్ అవ్వటానికి కారణం ఆమె ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు సునీత, ఆమె గారాల కూతురు నీలిమ. నిజానికి నీలిమ మొదటి నుండి కాస్త అల్లరి పిల్లే. అల్లరంటే ఇలాంటి అల్లరిగా సుమండి, అదో రకమైన అల్లరి. అలాంటి ఆ మరదలికి అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఏడాది క్రితం కోడలిగా వచ్చిన సునీత తోడైంది. దాంతో ఇక ఆ వదినా మరదళ్ల తుంటరి పనులకి హద్దు లేకుండా పోయింది. వాళ్లు చేసే పనులకి బాధితులైన వాళ్లు ప్రతిరోజు పార్వతి దగ్గరికొచ్చి కడుపు చించుకొని వెళ్లేవాళ్లు. అలా తుంటరి వదినా మరదళ్ల వల్ల అత్తగారికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒకరోజు ఉదయాన్నే అత్తగారు నిద్రలేచేసరికి ఆ తుంటరి వదినా మరదళ్ళిద్దరూ ఇంటివాకిట్లో సోయి లేకుండా నిద్రపోతున్నారు. వాళ్ళని చూసిన అత్తగారు బకెట్టు నీళ్లు వాళ్ల మొఖాన కొట్టి వాళ్ళని నిద్రలేపి, ఏమే, రాత్రి కొంపలో లేరా మీరిద్దరూ? మళ్ళీ ఎక్కడికి పోయి ఏం తొంటర పని చేసి వచ్చారేంటి? ఎలా బయట పడుకున్నారు అని అన్నా కూడా ఆ వదినా మరదళ్ళు ఏమీ మాట్లాడకుండా పడుకుని ఉన్నారు. అప్పుడు, ఒసేయ్, మిమ్మల్నేనే లేవమంటే వినపడ్డం లేదు? రాత్రి ఎక్కడికి పోయి వచ్చారంటే మాట్లాడరేమే అని అరవటంతో నిద్ర గొంతుతో కోడలు సునీత, అదంతా చాలా పెద్ద కదత్తయ్య. అవునమ్మా, తర్వాత చెప్తాం ఆ కథ ఏంటో. ఇప్పుడైతే ఇంట్లోకెళ్ళి పడుకుంటాం. ఒక 2, 3, 4, 5 గంటలు మమ్మల్ని లేపకే. ఇప్పుడు పడుకోవడం ఏంటే? అవతల టైం ఎంత అవుతుందో తెలుసా? మీ నాన్నకి ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. కావాలంటే ఆయన పనులయ్యి ఆఫీస్కి వెళ్ళక పడుకోండి. ప్రతిరోజు మన కాలనీలో ఉన్న తన కొలీగ్స్ అందరికన్నా ఆయన లేటుగా వెళ్తున్నానని రొసరొసలు ఆడిపోతున్నాడు ఆ మనిషి. మరేం పర్వాలేదు అత్తయ్య, ఇవాళ మామయ్య గారు లేటు వెళ్ళరు. ఏంటే నిద్ర మొఖమా? నువ్వు అంటున్నదే? అదేనమ్మా, ఇవాళ మన కాలనీలో నాన్నకన్నా ముందు ఆయన ఆఫీస్లో ఎవ్వరూ వెళ్ళరు. నాన్నే ముందెళ్తారని వదినమ్మ చెబుతుంది. ఓసే ఏం మాట్లాడుతున్నారే? మళ్ళీ ఏం తొంటర పని చేశారు? అంత గట్టిగా వక్కానిస్తున్నారిద్దరూ. అయ్యో అత్తయ్య, మావయ్య గారు గర్వంగా కాలర్ ఎగరేసి పని చేశాంలేండి. మీ మావయ్యకి లేట్ అవ్వకూడదంటే ఇంట్లో తల ఒక పని గబగబా అందుకోవాలి. అంతేగాని రాత్రిపూట తెయ్యల్లాగా బయటికెళ్ళి ఏం చేసి వచ్చారే? అబ్బా, నువ్వు ప్రతిదానికి కంగారు పడతావమ్మా. అవునత్తయ్య, మొన్న మావయ్య గారు ఏమన్నారు? ఒక్కరోజు కూడా నేను టైంకి వెళ్ళడం లేదు, ఇంట్లో 3 ఆడాళ్ళున్నారు, ఆయన ఏ పనులు సమయానికి అవ్వవు, నాకన్నా మన కాలనీలో ఉండే మా కొలీగ్స్ అందరూ ముందెళ్ళిపోతున్నారు, అంతే కదా అనింది? అన్నారు. అయితే ఏంటి? అందుకే అత్తయ్య, మావయ్య గారి కన్నా ముందెళ్ళే ఆయన కొలీగ్స్ అందరి మోటార్ బండ్లు వాళ్ళ కార్ల టైర్లలో గాలి తీసేసి వచ్చేసాం అత్తయ్య. రాత్రంతా కష్టపడి ఆ పని చేశాం. టైర్లలో గాలి తీసేశారా? అవునత్తయ్య, వాళ్ళు ముందు వెళ్ళబట్టే కదా మావయ్య గారికి ఆలస్యం అవుతుందనిపిస్తుంది. అందుకే వాళ్ళనే ఆలస్యం అయ్యేలా చేశామనుకోండి, అప్పుడు మావయ్య గారు ముందున్నట్టే కదా. ఎలా ఉంది అత్తయ్య మా ప్లాను? ఏడ్చినట్టే ఉంది. వసే, నా ప్రాణానికి ఎక్కడ దాపరించారే మీరిద్దరూ? మీ మావయ్య తొందరగా వెళ్ళాలంటే ఉదయాన్నే అన్ని పనులు చకచక అందుకొని పంపించాలి గాని కాలనీలో మిగిలిన వాళ్ళు కదలకుండా చేస్తారా? ఈ విషయం మీ మావయ్యకి గాని తెలిసిందంటే మనం ముగ్గురిని ఇంట్లో నుండి తగలేస్తాడే. అందుకే అత్తయ్య, ఈ సీక్రెట్ మనలోనే దాచుకుందాం, ఎవరికీ చెప్పొద్దు అని వాళ్ళంటారు. ఈ విధంగా ఆ తుంటరి వదినా మరదళ్ళు చేసే చేష్టలతో ఆ అత్తగారికి ఒక పక్క బీపీ, మరో పక్క నవ్వు వస్తూ ఉండేవి. ఇలా ఆ ఇంటికే కాదు, ఆ ఊరికి కూడా వాళ్ల సందడి అలవాటుగా మారిపోయింది. ఒకరోజు సాయంత్రం ఆ తుంటరి వదినా మరదళ్ళు గాలి తిరుగులు తిరిగి తీరిగ్గా ఇంటికొచ్చేసరికి అత్తగారు గుమ్మంలో దిగాలుగా కూర్చుని ఉంది. అప్పుడే వచ్చిన ఆ వదినా మరదళ్ళిద్దరూ, ఏంటత్తయ్య అలా ఉన్నారు? మేము లేటుగా వచ్చావనా? సర్లేమ్మా, ఇవ్వాలేదో అనుకోకుండా లేట్ అయిపోయింది, ఇంకోసారి లేట్ చేయంలే. ఏం వదినా? అవునత్తయ్య, ఈసారి త్వరగా వచ్చేస్తాంలే. ఆపండే, నా దిగులు మీ గురించి కాదే. ఆయన వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అయిన వెళ్ళి వాళ్ళ దగ్గర నుండా కొంపదీసి మళ్ళీ అమ్మందొచ్చి పడుతున్నారా ఏంటి? వాళ్ళు వచ్చారంటే మినిమం 6 నెలలుంటారు, మనల్ని సర్వం ఆర్పేసిపోతారు.
లేదే, ఈసారి వాళ్ళేమి రావడం లేదు గాని మనల్ని రమ్మని చెప్పారు. అలా ఎందుకు చెప్పుంటారా అని భయంగా ఉందే. ఏంటి మరదలా, ఎందుకు మీరిద్దరూ అలా హడలిపోతున్నారు? ఈ అయిన విల్లు వాళ్ళెవరు? వాళ్ళకెందుకు మీరంత భయపడుతున్నారు? భయం కాక ఇంకేంటొదినా, వాళ్ళు మహా డేంజర్ మనుషులు. పైగా పరమ పీనాసి మొక. ఎప్పుడు చూడు ఎవరొక బంధువులు ఇంటి మీద పడి అక్కడొక 6 నెలలు ఇక్కడొక 6 నెలలు ఉండి పైసా ఖర్చు లేకుండా బ్రతుకుని లాగించేస్తూ ఉంటారు. వాళ్ళు వస్తున్నారంటేనే మన బంధువులందరూ ఇళ్లకి తాళాలు వేసుకుని వెళ్ళిపోతుంటారు. అలాంటిది ఈసారి వాళ్ళు మనల్ని వాళ్ళ దగ్గరికి రమ్మండమేంటి? అయ్యో నా అమాయకపు మరదలా, అంత పీనాసి వాళ్ళంటున్నావే, మరి వాళ్ళు పనిగట్టుకొని ఫోన్ చేసి రమ్మన్నారంటే మనతోటే ఏదో పని ఉండి ఉంటుంది వాళ్ళకి. అందుకే ఆ పని మీద వాళ్ళు ఇక్కడికొస్తే ఖర్చు కనుక, పైగా ఎక్కడికైనా వచ్చి పడితే వెంటనే కదిలి వెళ్లే ఉద్దేశం ఉండదన్నారుగా మీరు. అందుకే అలా వచ్చి మనతో పేచి తెచ్చుకోకూడదని మనల్ని రమ్మంటున్నారు. దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి? ఏం చేసుకోవాలొదినా? వాళ్ళకి మనతోటి చాలా పెద్ద అవసరం పడిందని, అందుకే మనల్ని పిలిచి కాకపట్టి వాళ్ళు వాళ్ళ పని చేయించుకోవాలనుకుంటున్నారేమోనని నా అనుమానం. అయ్యుండొచ్చుదినా. ఎంతైనా నువ్వు చాలా షార్ప్ వదినా. ఇక మీరద్దరు ఆపుతారా? సరే, కాళ్ళన్నట్టు పని ఆళ్ళదే అనుకుందాం. కానీ అది చేయడానికి మనం ఎన్ని తిప్పలు పడాలో కర్మ. అత్తయ్య, మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకోకండి. ఒక పని చేద్దాం. ఎలాగో వాళ్ళు తేడా మనుషులు అంటున్నారు కనుక నేను మరదలు వెళ్ళొస్తాం. వాళ్ళ సంగతి ఏంటో తేల్చేస్తాం. ఇది ఇంకా సూపర్ వదినా. నిజమే అమ్మా, వదిన చెప్పినట్టు నేను వదిన వెళ్ళొచ్చేస్తాం వాళ్ళ ఊరి వరకు అని ఆ తుంటరి వదిన మరదలిద్దరూ ఆ ఊరు వెళ్ళటానికి పార్వతిని ఒప్పించారు. ఇక అదే రోజు రాత్రి ఆ వదిన మరదలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వదినా, మనం ఆయన వెళ్ళి వెళ్ళటం వరకు ఓకే, కానీ అక్కడ మనం ఎలా చెయ్యాలి, అసలేం చెయ్యాలి? మనం ఏం చేస్తామో తెలీదు, కానీ ఒక్కటైతే ఖచ్చితంగా చెయ్యాలి. ఏంటొదినా అది? ఆ పిసినారి ముఖతో ఏగాదిగా ఖర్చులు చేయించేయాలి. ఖచ్చితంగా వదినా. వాళ్ళ మనలాంటి వాళ్ళ ఇళ్ళకొచ్చినప్పుడు మామూలుగా అడుకోరు తెలుసా. కనీసం కూరలో కొత్తిమీర వేయకపోయినా సరే అదేదో పెద్ద పాపం అన్నట్టు ఊళ్ళకి ఊళ్ళు ఆ వార్తని దాటించేసి మన బంధువుల దగ్గర మనం తలెత్తుకోలేకుండా చేస్తారు అని చెప్పటంతో ఇక ఆ వదినమ్మకి మొత్తం విషయం అర్థమైంది. అందుకే ఆ తుంటరి వదిన మరదళ్ళు ఆ పిసినారి మూక మీదకి దండయాత్రకి బయలుదేరారు. అలా ఆయనవిల్లి చేరుకున్నాక ఆ డేంజరస్ దంపతులు వాకిట్లోనే కూర్చుని ఉన్నారు. వచ్చిన అతిథులిద్దరినీ చూసి, ఏమే పిల్ల, మీరే వచ్చారేంటే? పెద్దళ్ళెవరూ రాలేదా? అవునులే, మా అలాంటళ్ళకి ఎందుకు వస్తారు? అబ్బా, పిల్లల్ని గుమ్మంలోనే నిలబెట్టి మాటలేంటే, కాలు కడుక్కొని లోపలికి రమ్మను. ఆ మర్చిపోయలేవయ్యా. ఇదిగో పిల్లలు, మీరొచ్చిన దారిలో మర్రి చెట్టు పక్కన చెరువు ఒకటుంది. నేరుగనక్కెళ్ళి కాలు గడుక్కొని రండర్రా. కాలు గడుక్కోడానికి ఈ ఇంట్లో నీళ్ళెందుకు దండగా? ఈలోపు ఏదైనా ఎంగిలి పడ్డానికి చేస్తాను. వచ్చే దారిలోనే అంటే అదెక్కడో 2 కిలోమీటర్ల అవతల ఎక్కడో కనపడింది. కొంపదీసి అదబామ్మ చెరువంటే? చూసావంటే పిల్లకెంత వివరమో. అదేనే మనవరాల. మాలాంటోళ్ళకంటే కష్టంగాని మీకెంత చెంగు చెంగు నీళ్ళొచ్చారంటే అరగంటలో వెళ్ళి కాలు గడుక్కొని వచ్చేయచ్చు. ఇంటికొచ్చేసరికి కాళ్ళు కూడా ఆరిపోయి ఉంటాయి. ఏదైనా ఇంత ఎంగిలిబడుదురు గాని అని చెప్పగానే ఆ వదినకి ఆ పిసినారి మూక పైత్యం ఎంత పీక్స్లో ఉందో ఒక డెమో వచ్చేసింది. సరేలే బామ్మ, 2 కిలోమీటర్లే కదా, మేం వెళ్ళొచ్చేస్తాంలే అని చెప్పి ఆ వదిన మరదలిద్దరూ మాట్లాడుకుంటూ చెరువు దగ్గరికి బయలుదేరారు. చూసా వదిన, గుమ్మంలోకొచ్చినోళ్ళు కాలు కడుక్కోడానికి కూడా నీళ్లు నిలవ పెట్టుకోరు వీళ్ళు. అన్నీ ఓసిగానే ఉండాలి మందకి. అర్థమైందిలే మరదలా, వీళ్ళకి మనం మన స్టైల్లో స్ట్రోక్ ఇద్దాంలే, పద అని ఇద్దరూ అలా ఊరంతా చుట్టేసి ఓ 3 గంటల తర్వాత తాపీగా ఇంటికొచ్చారు. అప్పటికి మధ్యాహ్న భోజనాల సమయం అయింది. వచ్చిన వాళ్ళిద్దరినీ చూసి, రెండే పిల్లలు, ఏంటి కాలు కడుక్కురండే అంటే ఎంతసేపు పట్టిందా మీకు? కాళ్ళు కడుక్కొనొచ్చి తిన్నాక మళ్ళీ స్నానానికి వెళ్ళాలంటే కూడా మళ్ళీ అంత దూరం వెళ్ళాలి కదా అని డైరెక్ట్గా స్నానం చేసే వచ్చేసాం బామ్మ. ఏది గబగబ ఏదైనా పెట్టు, టిఫిన్ టైం కూడా దాటిపోయింది. ఓసి నీ ఇల్లు బంగారంగాను,
మీరిద్దరూ రాత్రంతా ప్రయాణం చేశారు కదా, పైగా కొత్త చోటుకొచ్చారు. నా వంటలు మీకు పడతాయో లేదో అని టిఫిన్ ఏమీ చేయలేదు. కానీ జావ చేశానే, అందాక జావ తాగేయండి. సాయంత్రం మిమ్మల్ని అడిగి ఏదో ఒక కూరండి పెడదాం అనుకున్నాను. ఈ పూటకే ఈ జావతో సరిపెట్టుకోండే. అసలే రాక రాక ఎన్నాళ్ళకొచ్చారు అంటూ తెలివిగా తన పీనాసి బుద్ధిని చూపించే ప్రయత్నం చేసింది. ఆ విషయం కనిపెట్టిన ఆ తుంటరి వదిన మరదళ్ళు అప్పటికి ఆ పిసినారి బామ్మ పోసిన జావ తాగేసి, బామ్మ, ఇలాంటి పల్లెటూళ్ళకొచ్చాక ఖచ్చితంగా నాటుకోడి తినాలంటారు. అందుకే రాత్రికి మంచి నాటుకోడి కోసి వండిపెట్టు. ఓహ్, నాటుకోడా చేయొచ్చే, కాని చెయ్యాలంటే చక్కటి నాటుకోడి దొరకాలి కదర్రా. మీ ఊళ్ళోలాగా ఎక్కడ తలుచుకున్న ఎంటని ఏమీ దొరకవు కదా. ఒక మంచి నాటుకోడి దొరికితే తెమ్మని మీ తాతకి చెబుతాలే. ఆయన తీస్తే మీకు చక్కగా కోసి కూరండి పెడతాను మీరెళ్ళేలోపు అని మాట దాటేసింది బామ్మ. అప్పుడా తుంటరి వదిన మరదళ్ళు బామ్మతో, ఓహ్, అలా అంటావా బామ్మా? సరే, మేం కాసేపు అలా బయటకు వెళ్ళి ఊరంతా చూసొస్తాం అని చెప్పి అలా బయటికి వెళ్తారు. సాయంత్రం అవుతూ ఉండగా వాళ్ళిద్దరూ ఒక కోణ్ణి సంచిలో పెట్టుకొచ్చి బామ్మకిస్తూ, ఇదిగో బామ్మా, చక్కటి నాటుకోడి తెచ్చాం, కూరండే. ఎక్కడదే? కొంపదీసి సంతకు పోయి కొనేశారా ఏంటి? ఎక్కడదైతే ఏంటి బామ్మ, మంచి కోడి కావాలన్నావు, తెచ్చాం, వండే అని చెప్పటంతో ఆ బామ్మగారు చక్కగా తేరగా వచ్చిన నాటుకోడే గదా అని వండేసింది. ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు, కాని బామ్మ, ప్రతి ఊళ్ళో ఇలాంటి వాళ్ళొకలుంటారే. ఎలాంటి వాళ్ళే పిల్ల, ఎలాంటి వాళ్ళని చూశారు మీరు? అదే బామ్మ, ఆ గుడి పక్క వీధిలో ఒక పెంకుటిల్లు లేదు, ఆ ఇంటి నిండా కోళ్లే ఉన్నాయి. అదేదో మినీ పౌల్ట్రీలా ఉంది. బహుశా అతగాడికి కోళ్లంటే మహా పిచ్చిలా ఉంది. అందుకే వాళ్ళు గమనించకుండా గోడ దూకి ఈ కోడిని పట్టుకొచ్చేశాం. ఏంటే మీరనేది? ఆ కోడిని ఆ పెంకిటింట్లో నుండి కొట్టుకొచ్చారా? చంపేశారులేప్పో. అది ఈ ఊరి మునసబు గారిల్లే. అసలే ఆయనకి కోళ్ళంటే మహా పిచ్చి. కోడికి దిష్టి తగిలిందని కోడి గుడ్డుతోటే దిష్టి తీసే రకం ఆయన. అలాంటిది ఆయన కోడినెత్తుకొచ్చి నాతో గోయించారా? ఈయనకి ఈ విషయంగాని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే కదా బామ్మ, ఆయనకి తెలియకుండా ఉండాలనే కొట్టుకొచ్చిన కోడిని కోయించుకొని తినేశాం. నువ్వు తాత కూడా లొట్టలేసుకొని తినేశారు కదా. కానీ ఆ కోడి బొచ్చు మాత్రం పడేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టాం బామ్మ. కోడి బొచ్చు దాచిపెట్టారా? ఎందుకే? దాంతో ఏం చేద్దామని? ఏం చేస్తాం బామ్మ, నిన్ను తాతని బ్లాక్మెయిల్ చేస్తాం. మేము ఈ ఊర్లో ఒక నెల రోజులు ఉండాలని వచ్చాం, ఉంటాం కూడా. ఈ నెల రోజుల్లో మాకు ఏం కావాలన్నా క్షణాల్లో చేసి పెట్టాలి. నీ కోపిక లేకపోతే పని మనిషిని పెట్టుకునేనా చేసి పెట్టు. అంతేగాని ఎప్పట్లాగా మీ పీనాసి వేషాలు మా దగ్గర వేయాలని చూస్తే ఆ మునసబు గారి కోడిని మీరే తినేశారన్న దానికి సాక్ష్యంగా ఆ బొచ్చు చూపిస్తానన్నమాట. చంపేశారు కాదే, ఏదో డబ్బు అవసరం పడి 4 రోజులు వచ్చి పొండని పిలిచి మీ అత్త మావల దగ్గర డబ్బు లాగుదామని ఫోన్ చేసి పిలిస్తే పిడుగల్లే మీరిద్దరు వచ్చి మా నెత్తిన పడ్డారా? తప్పదు కదా బామ్మ, డబ్బులు ఖర్చులు ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటాయి. కానీ అయిన వాళ్ళు మన వాళ్ళు అనుకుంటే ఆ ఖర్చు గురించి ఆలోచించకుండా ఆనందంగా చేస్తాం. అదే మీలాంటి వాళ్ళు వచ్చి మా నెత్తిమీద కూర్చొని మీ గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటుంటే పెట్టే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో మీకు తెలియాలి కదా. ఇప్పుడు మా మాట వినలేదంటే ఈ ఊళ్ళో మీ పరువు పోవడమే కాదు, ఆ మునసబుతో మీకు శిక్ష పడేలా కూడా చేస్తాం. బుద్ధొచ్చిందే తల్లి, ఇక జీవితంలో ఎప్పుడూ ఏ ఇంటికి పోము, మాకున్న దానిలోనే కడుపు నింపుకుంటాం అంటూ అడకత్తెరలో పోకచెక్కలాగా ఇరుక్కుపోవటంతో ఆ ముసలి దంపతులు తమ పిసినారితనాన్ని వదిలిపెట్టక తప్పలేదు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. తల్లి చెంపదెబ్బ కొట్టిన తర్వాత కావ్య బయట రూంలో ఉంటున్న తన ఫ్రెండ్ డాక్టర్ దీప దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది. ఆఖరికి మా అమ్మ కూడా ఇలా మారిపోతుందనుకోలేదే. ఆ పల్లెటూరు బయతు నిజంగా మా ఇంటికి కోడలిగా కాదే మంత్రగత్తెలా వచ్చింది. ఏ మంత్రం వేస్తుందో తెలియదు కానీ ఒక్కొక్కరు తన వైపే వెళ్ళిపోతున్నారు. లేదంటే ఎప్పుడు నన్ను పల్లెత్తి మాట కూడా అనని మా అమ్మ నన్ను కొడుతుందా అని తనలో తాను పిచ్చిదానిలా అనుకుంటుంది.
అంత మాట్లాడుతున్నా దీప కనీసం కావ్య మాటలకి రియాక్ట్ అవ్వటం లేదని ఉక్రోషంతో కావ్య ఇలా అంటుంది. ఏంటి దీప, వచ్చిన దగ్గర నుండి నేను ఇంత బాధపడుతున్నాను కదా, కనీసం ఏమైంది అని కూడా అడగవా? ఎందుకే అడగడం? ఇప్పటికీ వచ్చిన దగ్గర నుండి ఒకటే మాటని లోపల లోపల నసుక్కుంటున్నావు అనుకుని పైకి అనేస్తున్నావు. అది నేను వింటానే ఉన్నానులే, నాకు మ్యాటర్ అర్థమైంది. కానీ ఆ టాపిక్ నాకు నచ్చని టాపికే. ఇదే కాదు కావ్య, వదిన చెడ్డదని నువ్వెన్ని మాటలు చెప్పినా నాకు అవి ఎక్కవంతే. ఎందుకంటే వదినంటే ఏంటో నాకు తెలుసు. కాబట్టి నీ ఏడుపు నువ్వేడు, నాకు క్లినిక్కి టైం అయింది, నేను వెళ్తున్నాను అని చెప్పి దీప వెళ్ళిపోతుంది. అప్పుడు కావ్య మళ్ళీ ఇలా అనుకుంటుంది. అదిగో ఆ మహాతల్లి దీన్ని కూడా తన వైపే తిప్పేసుకుంది, ఇది కూడా ఆమె వైపే మాట్లాడేస్తుంది అని కావ్య దొంగ ఏడుపులేడుస్తుంది. మరోవైపు ఇంట్లో తన కూతురు ఎక్కడికి వెళ్ళిందో అనే కంగారులో పార్వతి ఉంటుంది. ఆ కంగారు పైకి కనపడనీయకుండా జాగ్రత్తగా కోడలు శిరీష ముందు నటిస్తూ ఉంటుంది. శిరీష అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, పాపం కావ్య అప్పుడనగా వెళ్ళిపోయింది అత్తయ్య. ఎక్కడికి వెళ్ళిందో ఏమో, పాపం ఏమైందో తిందో లేదో, నాకెందుకో కంగారుగా ఉంది అత్తయ్య అని శిరీష అనటంతో అత్తగారు కోపాన్ని నటిస్తూ ఇలా అంటుంది. పోతే పోనీ అమ్మ, కడుపు మాడితే అదే తిరిగి వస్తుంది. ఒకవేళ రాలేదా దానేడు 10 ఏడుస్తుంది. ఇక నువ్వు దాని సంగతి వదిలే అని కాస్త విసుగ్గా చెబుతుంది. ఇక అత్తగారు ఆడపడుచు విషయంలో అంత కోపంగా ఉండటం చూసి శిరీష లోపలికి వెళ్తుంది. అప్పుడు పార్వతి గబగబా బయటికి వెళ్ళి డాక్టర్ దీపకి కాల్ చేసి ఇలా అంటుంది. అమ్మాయి దీప, నేనమ్మా ఆంటీని. చెప్పండి ఆంటీ. మా కావ్య గాని నీ దగ్గరికి కానీ వచ్చిందా అమ్మా? వచ్చిందాంటీ. మీరేదో తనను కొట్టారని వచ్చిన దగ్గర నుండి నసుకుతూనే ఉంది. నసికితే నసగనిలేమ్మా, నేను ఏదో ఒక టైంలో వచ్చి దాంతో మాట్లాడి విషయాలని చెప్తానని చెప్పు అనేసి పార్వతి ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు డాక్టర్ దీప ఇలా అనుకుంటుంది. ఈ తల్లి కూతుళ్ళకైతే ఏం పనుండదనుకుంటా. అసలు ఆ కావ్యాలు అవ్వడానికి కారణం ఈవిడే అని తను హాస్పిటల్లో తన పని తాను చూసుకుంటుంది. అలా సాయంత్రం అయ్యాక కోడలికి ఏదో ఒకలాగా మస్కా కొట్టి దీప ఫ్లాట్కి వెళ్ళి కావ్యని కలుసుకుంటుంది పార్వతి. అప్పుడు తల్లిని చూసిన కావ్య ఇలా అంటుంది. ఏమ్మా తల్లి, నీ కోడల్ని వదిలిపెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చావో? మళ్ళీ నన్ను చావుగొట్టి రమ్మని పంపిందా నీ కోడలు? అని చాలా నిష్ఠూరంగా మాట అనేస్తుంది. అప్పుడు పార్వతి ఇలా అంటుంది. అలా కాదే, నా మాట వినవే. అసలు అక్కడ నేను ఎందుకు అలా చేస్తున్నానో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నువ్వే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయావు. అందుకే నిన్ను కొట్టాల్సి వచ్చిందే అని తల్లి అన్న మాటకి కావ్య కాస్త నెమ్మదిస్తుంది. అప్పుడు పార్వతి అసలు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. తను తన లాయర్ తమ్ముణ్ణి కలిసినాక జరిగిన విషయం కూడా కావ్యకి చెప్తుంది పార్వతి. అప్పుడు కావ్యకి విషయం మొత్తం అర్థమవుతుంది. పార్వతి ఇలా అంటుంది. ఇప్పుడు అర్థమైందా? నీకు ఆ పొలం అమ్మి ఆ వచ్చిన డబ్బుతో నువ్వడిగిన నెక్లెస్ కొనివ్వాలని నేను మారినట్టు నటిస్తున్నానే. ఆ పనికి మళ్ళీ దానికి ఊడిగం చేస్తున్నాను. అమ్మా, నీకు నిజంగా మెదడు మోకాల్లో ఉందే. అదేంటే తల్లినని కూడా చూడకుండా అంత మాట అనేసావు? లేకపోతే ఏంటే, ఎలాగో నటించడానికి డిసైడ్ అయ్యాక తొక్కలో ఆ పొలం ఒక్కదాని కోసం కక్కుర్తిపడి నటిస్తావా ఏంటి? నటిస్తే సగం ఆస్తి మన చేతిలోకి లాగేసుకొని చూడాలి. అలా నమ్మించాలే. నిజమే కదే పిల్ల, నాకు అసలు ఈ ఆలోచనే తట్టలేదేంటి? తట్టదే, ఎందుకంటే నీది అవుట్డేటెడ్ బుర్ర గనుక. సరే, సగం ఆస్తి రావాలంటే నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేయలేవు, కానీ నేను కూడా నీతో జాయిన్ అవుతాలే. నువ్వు ముందు ఇంటికి వెళ్ళిపో. నేను రేపటికి వచ్చి ఆ పనికి మాలిన దాన్ని కాళ్ళ మీద పడతాను. అప్పుడు అది కూడా నన్ను నమ్ముతుంది కదా. ఇక అక్కడి నుంచి మనం కథ నడిపేద్దాం అని కావ్య అంటుంది. ఇక అన్నట్టుగానే ఆ మరునాడొచ్చి తన తప్పు తెలుసుకున్న దానిలాగా వదిన కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఆమె నటన చూసి శిరీష కరిగిపోయి ఇలా అంటుంది. అయ్యో లే కావ్య, నువ్వు నా కాళ్ళ మీద పడ్డం ఏంటమ్మా? ఏదో తెలియక తప్పులు అందరం చేస్తుంటాం కదమ్మా అని ఆడపడుచుని శిరీష క్షమించేస్తుంది. ఇక అప్పుడు తన గదిలోకి వెళ్ళిన కావ్య ఇలా అంటుంది. అమ్మయ్యా, ఈ పల్లెటూరు గొర్రె నా బుట్టలో పడిందిలే. ఇక మిగతా తనతో ఎలా నడిపించాలో ప్లాన్ చేసుకోవాలి అని కావ్య అనుకుంటుంది. ఇక మరోవైపు అదే రోజు రాత్రికి రమేష్ తెగ ఆలోచిస్తూ కూర్చుంటాడు. అప్పుడు శిరీష ఇలా అడుగుతుంది. ఏంటండి తెగ ఆలోచించేస్తున్నారు? ఏంలే సిరి, మా అమ్మ కావ్య ఇంతగా మారిపోయి నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారంటే నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. ఒక్కసారిగా వీళ్ళలో ఎందుకింత మార్పు వచ్చిందంటావు? అప్పుడు శిరీష చిన్న నవ్వు నవ్వి ఇలా అంటుంది. ఎందుకా, వాళ్లతో ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించాను కనుక. అబద్ధమా? నిజమా? ఏంటి సిరి అది అని రమేష్ అడగటంతో శిరీష జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్పటం మొదలుపెడుతుంది. ఇంట్లో మీ అమ్మ చెల్లి నన్ను మాటలతో వేధిస్తున్నారని నేను మా ఇంటికి వెళ్ళిపోయానా?
దారిలో వెళ్ళాక నాకు ఒక ఆలోచన వచ్చిందండి. అందుకే వెంటనే మా ఇంటికి కాకుండా మీ లాయర్ మావయ్య దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే అని ఆ రోజు లాయర్ దగ్గర జరిగిన విషయం ఇలా చెప్తుంది. అదే బాబాయ్ గారు జరిగింది. మీ అక్కయ్య గారు మీ మేనకోడలు మీ మేనల్లుడిని చెవులు పట్టి ఆడిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అని యథార్థం ఏంటో తెలుసుకుంటున్నారు. నిజమేనమ్మా, మొదట్నుంచి మా అక్కతో వచ్చిన చిక్కే ఇది. తన వాళ్ళని చక్కగా చూసుకుంటుంది, మిగతా వాళ్ళని చాలా చులకన చేస్తుంది. అదే బాబాయ్ గారు, మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే ఆ తల్లి కూతుళ్ళకి చక్కగా బుద్ధి చెప్పొచ్చు. వాళ్ళకు కూడా మనుషుల విలువ తెలిసేలా చేయొచ్చండి. భలే దానివమ్మా, నా అక్క కుటుంబం కుదురుకుంటుందంటే నా వల్ల అయిన సాయం నేను చేయనా చెప్పు. ఇంతకీ ఏం సాయం చేయమంటావు అని లాయర్ అడగటంతో శిరీష తన మనసులో ఉన్న ఆలోచన చెప్తుంది. అది విన్న లాయర్ ఇలా అంటారు. సరేనమ్మా, నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. ఇందులో ఉన్న లోతులేంటో లొసుగులేంటో చూసి ఎలా నీ ఆలోచన అమలు చెయ్యాలో డిసైడ్ అవుదాం అని చెప్పి శిరీషకి మాట ఇస్తాడు. ఇలా ఆ రోజు జరిగిందని శిరీష రమేష్కి చెప్తుంది. అప్పుడు రమేష్ ఇలా అంటాడు. అంటే నువ్వు మా మావయ్య కలిసి వీళ్ళిద్దరినీ మార్చడానికి ప్లాన్ చేశారా? ఏం ప్లాన్ అది అని రమేష్ అడుగుతాడు. అందుకు శిరీష బదులు చెప్పేలోపే తమ గది బయట ఏదో అలికిడి వినిపించటంతో శిరీష లేచి వెళ్ళి బయట చూసి షాక్ అవుతుంది. అక్కడ అత్తగారు నిలబడి ఉంటుంది. ఆమెని చూడగానే శిరీషకి పై ప్రాణాలు పైకే పోతాయి. ఏ అత్త ఆడపడుచులకి గుణపాఠం నేర్పాలని లాయర్ బాబాయ్తో కలిసి శిరీష ప్లాన్ చేసిందో ఆ ప్లాన్ గురించి అత్తగారు చెవిన పడింది అని ఆమెను చూసిన శిరీష బిగుసుకుపోతుంది. ఇప్పుడు శిరీష పరిస్థితి ఏంటి? తన కోడలు తమ్ముడు కలిసి నాటకం ఆడారని తెలిసాక పార్వతి శిరీషని తన కొడుకు రమేష్తో కాపురం చేయనిస్తుందా? అసలు పల్లెటూరు వదిన సిటీ మరదలు సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కాస్త వేచి ఉంటే మీకు తెలుస్తుంది. మా స్టోరీస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని మీ ముందుకు వస్తాయి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.